బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. బాలాసోర్కు 50 కిలోమీటర్లు పశ్చిమ వాయువ్యం, బరిపడకు 50 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో పయనిస్తూ బలహీనపడే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారిన తర్వాత ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్తో పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. బాలాసోర్కు 50 కిలోమీటర్లు పశ్చిమ వాయువ్యం, బరిపడకు 50 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో పయనిస్తూ బలహీనపడే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారిన తర్వాత ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్తో పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.